Good morning children, welcome back to today's class. So we are continuing a chapter adaptation in animals, right? Okay. And what I have said you in the previous class that you have to be prepared for the examinations, no? Okay. Now we have learned about the adaptation. What is adaptation? We have learned what is a habitat. The environment in which animals live is called as a habitat. And adaptation means the changes that are taking place in its body to make it suitable for their life, to lead the life. తను ఆ ఏరియాలో బ్రతకడానికి తను చేసుకున్న అలవాట్లు అదంతా అడాప్టేషన్ అంటారు. And we have learned that so many animals, small organisms will live on the tree. Now we have learned also the terrestrial animals, no? Animals that live on the land are called terrestrial animals. And we have learned the animals that are living in the cold region also, like polar bear, yak, mountain goat. This one also we have learned. Now about this we are going to continue in our chapter. And please write the homework regularly and neatly. The polar bear and the yak have thick fur on their bodies. The polar bear and the yak have thick fur on their bodies. But bodies paina ఎలా ఉంటుంది పోలార్ బియర్ థిక్ ఫర్ అంటే మన స్వెటర్స్ వేసుకుంటాం. ఎలా ఉంటుంది స్వెటర్కి? ఫర్ అంటే ఏంటి? కోటింగ్, ఎక్కువగా ఫర్. టెడ్డీ బేర్కి ఉంటుంది కదా, అది ఫర్ అంటే అలాగా. సో ఇన్ ద సేమ్ వే పోలార్ బేర్కి యాక్ కూడా ఉంటుంది. ఇట్ ప్రొటెక్ట్స్ దెమ్ ఫ్రమ్ కోల్డ్. వాట్ డస్ ఇట్ డూ? ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద కోల్డ్. మనం స్వెటర్స్ ఏం వేసుకుంటాం? చలి వేయకుండా కదా. అలాగే వీటికి ఉన్న థిక్ ఫర్ ఏం చేస్తుంది? చలి వేయకుండా కాపాడుతుంది వాటిని. సమ్ యానిమల్స్ లైక్ సీల్స్, పెంగ్విన్స్ అండ్ వాల్రస్ హ్యావ్ ఎ థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ కాల్డ్ బ్లబ్బర్. పెంగ్విన్స్ కి, సీల్స్ కి, వాల్రస్ కి. ఇక్కడ ఉంది సీల్ అండ్ పెంగ్విన్. సో వీటికి ఏముంటుంది? లేయర్ ఆఫ్ ఫ్యాట్ కాల్డ్ బ్లబ్బర్ అండర్ ద స్కిన్ టు కీప్ ద బాడీ వార్మ్. లేయర్ ఆఫ్ ఫ్యాట్ అంటే ఏంటంటే స్మూత్ గా ఆయిలీ ఉంటుంది అనమాట. దీనివల్ల ఏంటి? వాటికి చలి వేయదు, అదే వెచ్చగా ఉంటుంది. దిస్ హెల్ప్ దెమ్ టు లీవ్ ఇన్ ద ఫ్రీజింగ్ కోల్డ్ వెదర్. సో అక్కడ పోలార్ రీజన్ ఎంత చల్లగా ఉన్నా ఇవి బ్రతకగలుగుతున్నాయి. మనం వెళ్తే అసలు ఉండలేము మనం అక్కడ. ఇవి మాత్రం ఎలా ఉండగలుగుతున్నాయి? ఎందుకంటే వాడి బాడీ అలా ఉంది కాబట్టి. బర్డ్స్ దట్ లీవ్ హియర్ సర్వైవ్ ద కోల్డ్ వింటర్ మంత్స్ బై మూవింగ్ టు వార్మర్ ప్లేస్. సో వీటికంటే థిక్ ఫర్ ఉంది, ఫ్యాట్ స్కిన్ ఉంటుంది. ద స్కిన్ దట్ కంటెన్స్ ఫ్యాట్. సో గాడ్ హ్యాస్ క్రియేటెడ్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్రియేషన్స్, నో? మనకి దేవుడు అవి అక్కడ ఉంటున్నాయి కాబట్టి వాటికి ఏమి ఇవ్వాలని చెప్పేసి గాడ్ వాటికి సూటబుల్ అయ్యేలాగా స్కిన్ ఇచ్చారు. సో బర్డ్స్ ఏం చేస్తాయి? దే ఆర్ నాట్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫీచర్స్. సో దే విల్ మూవ్ టు అదర్ ప్లేస్ ఇన్ వింటర్. వింటర్లో అవి వేరే ప్లేస్కి వెళ్ళిపోయి వెచ్చగా ఉండే ప్లేస్కి వెళ్తాయి అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ మైగ్రేషన్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సర్వైవ్ అవ్వడానికి అంటే బ్రతకడానికి వెళ్ళేది మైగ్రేషన్. పీపుల్స్ కూడా అంతే కదా, మనం కూడా అంతే కదా, ఒక ప్లేస్ నుంచి ఒకటికి వెళ్తాం కదా. మోస్ట్లీ మహబూబ్నగర్ డిస్టిక్లో చాలా డ్రాప్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ వాటర్ ఫర్ సో మెనీ ఇయర్స్. వాళ్ళకి ఎక్కువగా వర్షాలు ఉండవు. సో పొలాలు పండించలేరు వాళ్ళు. అక్కడ బ్రతకడానికి కష్టంగా ఉంటుందని వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్కి, బెంగళూరుకి అట్లా మైగ్రేట్ అయిపోతూ ఉంటారు. అంటే దే మూవ్ ఫ్రమ్ దేర్ ఓన్ ప్లేస్ టు అదర్ ప్లేసెస్. వాళ్ళకి అక్కడ ఇల్లు ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది, అయినా ఎక్కువగా మైగ్రేట్ అవుతారు. సో దట్ ఈస్ కాల్డ్ మైగ్రేషన్. ఇన్ ద సేమ్ వే బర్డ్స్ ఆల్సో విల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ టు సర్వైవ్. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ మైగ్రేషన్. దే రిటర్న్ టు దేర్ హోమ్స్ వన్స్ ద వింటర్ ఈస్ గోన్. సో ఒక్కసారి వింటర్ సీజన్ అయిపోయిందంటే మళ్ళీ అవి వాటి ప్లేసెస్కి వచ్చేస్తాయి. క్లియర్? నెక్స్ట్, other animals like frogs, snakes and bears sleep or remain inactive during the cold. బాగా చల్లగా ఉన్నప్పుడు ఫ్రాగ్స్, స్నేక్స్, బియర్స్, షీప్ దే రిమైన్ ఇన్యాక్టివ్. అంటే ఎక్కువగా అవి బయట తిరగవు. చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తట్టుకోవడానికి అనేది సేఫ్ ప్లేస్లో ఉంటాయి. దిస్ వింటర్ స్లీప్ ఈస్ కాల్డ్ hibernation. So mostly they will take rest, they will sleep. And this is called as hibernation. Frog, bear and snake. ఈ చలి ఎక్కువగా తట్టుకోలేక అవి వాటి ప్లేసెస్లోనే ఎక్కువగా పడుకుంటాయి వింటర్లో. మిగతా సీజన్లో బాగా యాక్టివ్గా తిరుగుతూ ఉంటాయి. And this is called as hibernation.
nation. Is it clear? Let us learn about animals living in deserts. ఇప్పుడు వరకు మనము పోలార్ రీజన్స్ లో ఉన్న యానిమల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు డెజర్ట్ ఏరియాలో ఉండే యానిమల్స్ నేర్చుకున్నాం. డెజర్ట్స్ ఆర్ వెరీ హాట్ అండ్ డ్రై కదా. డెజర్ట్ అంటేనే హాట్ గా ఉంటుంది. ద క్యామెల్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ యానిమల్ బెస్ట్ అడాప్ట్ టు ద కండిషన్స్ ఇన్ డెజర్ట్. డెజర్ట్ యానిమల్ అంటే ఏంటి? ఎవరైనా ఏం చెప్తారు డెజర్ట్ అనగానే క్యామెల్ ఉంటుంది డెజర్ట్. ఎగ్జాంపుల్ రాజస్థాన్. సో క్యామెల్ ఏంటి? అక్కడ ఉన్న హాట్ వెదర్ ని అది అడాప్ట్ చేసేసుకుంది తన బాడీ. ఇట్ హ్యాస్ బ్రాడ్ ప్యాడెడ్ ఫీట్ దట్ హెల్ప్ ఇట్ టు వాక్ ఆన్ శాండ్. డెజర్ట్లో ఎక్కువగా ఏముంటుంది? శాండ్. ఇసుకలో నడవడం అంటే మనకి కష్టంగా ఉంటుంది. అండ్ రన్ చేయడం అయితే ఇంకా అస్సలే చేయలేము. బట్ క్యామెల్ కెన్ డూ నో. క్యామెల్ నడుస్తుంది కదా ఎలా? ఎందుకంటే దాని ఫీట్, దాని కాలు పాదాలు బ్రాడ్గా ఉంటాయి, వెడల్పుగా ఉంటాయి. ప్యాడ్స్ ఎలా ఉంటాయి? స్టిఫ్గా అలా ఉంటాయి అన్నమాట. ద క్యామెల్ ఆల్సో స్టోర్స్ వాటర్ అండ్ ఫ్యాట్ ఇన్ ఇట్స్ హమ్. సో డెజర్ట్లో మనకి ఎక్కువగా వాటర్ దొరకదు, చాలా తక్కువ. సో క్యామెల్ ఏం చేస్తుంది? వాటర్ని స్టోర్ చేసుకుంటుంది హంప్లో. అంటే ఎత్తుగా ఉంటుంది కదా, హంప్ అంటే ఎత్తుగా ఉండే ప్రదేశం అనమాట. సో క్యామెల్కి అది ఉండడం వల్ల ఏమవుతుంది? వాటర్ ఎంత కావాలో అంత అందులో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగుతుంది. సో ఇట్ క్యాన్ గో వితౌట్ ఫుడ్ అండ్ వాటర్ ఫర్ మెనీ డేస్. ఏ క్యామెల్ హ్యాస్ లాంగ్ థిక్ ఐ లాషెస్. సో ఎడారిలో ఎక్కడంటే అక్కడ వాటర్ దొరకదు. మరి దానికి దాహం వేసినప్పుడు వాటర్ దొరకాలంటే కష్టంగా దొరకకపోతే సో ముందే స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు తాగడానికి ఫుడ్ కానీ వాటర్ కానీ. అండ్ ఇట్ హ్యాస్ లాంగ్ అంటే పెద్దగా, థిక్గా ఐ లాషెస్ ఉంటాయి వాటికి. ఎందుకని? దాట్ ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ శాండ్ డ్యూరింగ్ శాండ్ స్టార్మ్. సో ఎడారిలో ఏమవుతుంది? శాండ్ స్టార్మ్ అంటే మనకి సమ్మర్లో వస్తుంది కదా, చుడిగాలి అండం తిరుగుతూ ఉంటుంది. సో అలా ఇసుకలో ఎక్కువగా వస్తుంది. ఆ గాలి ఫోర్స్ ఎక్కువగా వచ్చినప్పుడు స్టార్మ్ శాండ్ని కూడా క్యారీ చేస్తుంది. అప్పుడు కంట్లో పడిపోతుంది కదా. అందుకని వాటి ఐ లాషెస్ చాలా థిక్గా లాంగ్గా ఉంటాయి. సో అవి ఏం చేస్తాయి? ఇసుకని కంట్లో పడకుండా కాపాడతాయి. A camel can close its nose during a sandstorm. Very, very, very clever, no? Sandstorm వచ్చినప్పుడు అది నోస్ ని మూసేసుకుంటుందంట, క్లోజ్ చేసుకుంటుందంట. ఆల్ డెజర్ట్ యానిమల్స్ హ్యావ్ లిటిల్ హెయిర్ ఆన్ దేర్ బాడీస్. డెజర్ట్ లో ఉండే అన్ని యానిమల్స్ కి బాడీ పైన హెయిర్ చిన్నగా ఉంటుందంట. లిటిల్ అంటే తక్కువగా కూడా. దిస్ ఈస్ టు ప్రివెంట్ లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ దేర్ బాడీస్. ఎందుకని వాటికి తక్కువగా ఉంటుంది హెయిర్? స్మాల్ అంటే చిన్నగా కాదు, కొన్ని అనమాట, కొన్ని హెయిర్సే ఉంటాయి. దీనిలో మనం తాగే వాటర్ అంతా మన బాడీలో నుంచి, మన బాడీలో కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది. ఎంత వాటర్ అవసరమో మన బాడీ అంతా తీసుకుంటుంది. మిగతా వేస్ట్ వాటర్ బాడీ బయటికి పంపించేస్తుంది. ఎలా? యూరిన్. మీరు యూరిన్ పాస్ చేస్తారు కదా, అదంతా వేస్ట్ వాటర్ మన బాడీలో. ఇంకా ఎక్కువ వేస్ట్ వాటర్ ఏంటి? స్వెటింగ్. ఇక్కడ చెమటలు వస్తాయి కదా మనకి. సో ఈ స్వెటింగ్ ద్వారా వేస్ట్ వాటర్ వెళ్ళిపోతాయి. ఎలా? హెయిర్, అండర్ ఆర్మ్స్ లో కూడా హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ లో నుంచి కూడా ఇక్కడ స్కిన్ పైన కూడా మనకి హెయిర్స్ ఉంటాయి కదా. సో ఈ హెయిర్స్ ఏం చేస్తున్నాయి? వేస్ట్ వాటర్ తీసేస్తాయి. అండ్ క్యామెల్ ఏంటంటే హెయిర్స్ ఎక్కువగా ఉంటే స్వెట్టింగ్ ఎక్కువగా వస్తుంది, వాటర్ ఎక్కువగా వేసి మన బాడీలో నుంచి వెళ్ళిపోతే మనకు వెంటనే దాహం వేస్తుంది. సో క్యామెల్కి ఏంటి? తక్కువగా హెయిర్ ఉంటుంది. తక్కువ హెయిర్ ఉండడం వల్ల ఏంటి? స్వెట్టింగ్ ఎక్కువగా రాదు, తన బాడీలో ఉన్న వాటర్ ఎక్కువగా లాస్ అవ్వదు. ఎక్కువ వాటర్ వేస్ట్ అయిపోతుంది అనుకో, బాడీలో నుంచి లాస్ అయిపోయాయి అనుకో, మళ్ళీ వాటికి దాహం వేస్తుంది. డెజర్ట్లో ఎక్కడంటే అక్కడ వాటర్ దొరకదు. సో అవి స్టోర్ చేసుకున్న వాటర్ వాటికి సరిపోతుంది, ఎందుకంటే వాటి బాడీ పైన తక్కువ హెయిర్ ఉంది కాబట్టి. Some animals in deserts have a long sleep in the hot summer. సమ్మర్లో చాలా వేడిగా ఉంటుంది కదా. సో కొన్ని యానిమల్స్ సమ్మర్లో చక్కగా పడుకుంటాయంట. సమ్మర్ మంత్స్లో ఎక్కువగా పడుకుంటాయి. బికాస్ దేర్ ఈస్ లిటిల్ ఆర్ నో వాటర్. ఎందుకంటే బయట తిరిగితే దాహం వేస్తుంది, దాహం వేస్తే వాటర్ ఎక్కువగా దొరకదు డెజర్ట్లో. సో అవి ఎక్కువగా పడుకునే ఉంటాయి సమ్మర్లో. దిస్ సమ్మర్ స్లీప్ ఈస్ కాల్డ్ ఎస్టివేషన్. మనం ఇందాక ఏం నేర్చుకున్నాం? ఇక్కడ ఈ యానిమల్స్ వింటర్ లో పడుకుంటాయి, హైబర్నేషన్. ఇవి సమ్మర్ లో పడుకుంటాయి, ఎస్టివేషన్. క్లియర్? ఓకే. అప్ టు టుడే ద లెసన్ ఈస్ enough. Remaining lesson will be continued tomorrow. Now
we will write the CW. Okay, open the notebooks ma. We'll write the CW. So today's homework also I am going to tell you. Lesson number 1, keywords. Photosynthesis. This one learn and write one time. Page number 182. Page number 182, keywords. Once again I am reading ma. Photosynthesis, the process by which plants make food in leaves. Stomata, tiny openings on the underside of leaves which help a plant to breathe. Chlorophyll, the green substance in leaves that helps them absorb sunlight. Sugar, the food made by plants. Starch, the stored food of plants. Parasites, plants that depend on other green plants for food. Insectivores, plants that eat insects. This is your homework. Learn and write one time neatly and send me the homeworks. Don't forget. Now we will write the CW. For that, you have to take out the notebooks and write the heading. What is the heading? Lesson number 4, adaptation in animals. Lesson number 4, adaptation in animals. Lesson number 4, adaptations in animals. Adaptation in animals. Okay. So we are going to write CW. And keywords. First one, adaptations. Why I am writing and reading? Because so that we have to learn it on that day itself. Adaptations, changes animals make. Changes animals make in their body structure or food habits and behavior in order to survive in their environment. In order to survive in their environment. This is the first one. Once again I am reading. Adaptations, changes animals make in their body structure or food habits and behavior in order to survive in their environment. Next, terrestrial animals. Terrestrial animals. What are terrestrial animals? We have learned now. Animals that live on land. Right? Animals that live on land. This is called as terrestrial animals. 2 I have written. Now we write the third one. Third one, migration. Migration means moving from one place to another. No? Moving of birds. Moving of birds from a colder to a warmer place. Cold place to warm place migration. Fourth one, hibernation.
Hibernation means a winter sleep. Winter sleep. Okay, this is enough for you today. This is your classwork and homework I have already told you. So write homework neatly and learn the CW and HW also. Thank you children.